నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణ ఎన్నికల్లో సిటీలో మాత్రం కేవలం బీఆర్ఎస్ఏ వచ్చింది. సో బీఆర్ఎస్ మీద జనాలందరికీ కూడా ఒకటి ఏంటంటే అభివృద్ధి చేసింది సిటీ అంతా కానీ. అంటే సిటీలో చేసినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ సేమ్ అదే డెవలప్మెంట్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఆల్మోస్ట్ తెలంగాణ ఎన్నికల్లో సిటీలో మాత్రం కేవలం బీఆర్ఎస్ఏ వచ్చింది. సో ఆ ప్రకారం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ చేసినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో సిటీలో మనం గమనించుకుంటే, సో ఇది కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మీరు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారంటే, కేటీఆర్ గారు ట్విట్టర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైదరాబాదు అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందిన తర్వాత ఈ లెగసీని కంటిన్యూ చేయగలదా లేదా, ఈ డెవలప్మెంట్ అట్లాగే చూస్తుందా లేదా అన్నట్టుగా ట్విట్టర్లో కామెంట్ చేశారు. ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అదే అంటే హైదరాబాద్ ఇంతవరకు మెర్సర్ అనే చార్ట్లో దాన్ని ఏమంటారు, సర్వేలో ఇప్పటికి 6 సార్లు బెస్ట్ సిటీగా, ఇండియాలో బెస్ట్ సిటీగా అవార్డు వచ్చింది. సో ఇప్పుడు కూడా అలాగే ఉంచుతారా కాంగ్రెస్ వాళ్ళు అనే ఒక విధంగా సవాల్ అనుకోవచ్చు. ఆ సత్తా కాంగ్రెస్కి ఉందా అన్నట్టుగా కూడా పెట్టారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు కాదు ఎవరైనా సరే, హైదరాబాద్ మెయిన్ అండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంత స్థాయిలో రావడానికి కూడా హైదరాబాద్ మెయిన్. అప్పుడు కూడా హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేసేస్తాము, లేదంటే రెండో క్యాపిటల్ చేస్తామన్నా కూడా హైదరాబాద్ లేని తెలంగాణ మాకొద్దు, తలలేని మొండు ఏం చేసుకుంటాం అన్నట్టుగా వచ్చింది. అంటే హైదరాబాద్ అంత కీలకం. తెలంగాణలో ఉండే అప్పటికి 10 జిల్లాల్లో, ఇప్పుడంటే 33 జిల్లాలు, కానీ 10 జిల్లాల్లో కూడా 80% రెవెన్యూ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ నుంచి ఇన్కమ్ సోర్స్ గవర్నమెంట్కి. సో అటువంటి హైదరాబాద్ని ఎవరు ఎందుకు వదులుకుంటారు? వదులుకునే ఆప్షనే లేదు. దాని అభివృద్ధిని కూడా అడ్డుకునే ఇది ఎవరికి లేదు. బయట ఒక స్థాయి వరకు వెళ్ళిపోయిన తర్వాత ఇంక దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన పని లేదు, అదే పోతూ ఉంటుంది అలాగా. సో ఆ డెవలప్మెంట్ నుంచే మరి ఇప్పుడు పథకాలన్నీ ప్రవేశపెట్టింది కదా కాంగ్రెస్. 6 పథకాలు మేజర్వి, అవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవే. ఈ అభివృద్ధి ఉంటూ కంటిన్యూ అవుతూనే ఆ రెవెన్యూ జనరేట్తోనే ఇవన్నీ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. సో బేసిక్గా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకప్పుడు రియల్టర్ కాబట్టి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వ్యక్తే కాబట్టి, అతను ఫస్ట్ తన రాజకీయ ప్రస్థానం ఒక విధంగా జూబ్లీ హిల్స్ది హౌసింగ్ సొసైటీకి ఉన్నప్పటి నుంచే ప్రారంభమైంది. తర్వాత జడ్పీటీసీ ఇవన్నీ రాజకీయాల్లోకి ఇలా వచ్చారు. బట్ అలా రియల్టీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ భూమి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు, అభివృద్ధి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. చేయలేక కాదు, చేయక కాదు. ఇప్పుడు డే 1 నుంచి కూడా ఆయన చేసే సమీక్షలు కానీ సమీకరణాలు కానీ చూస్తుంటే ప్రతిదీ కూడా పరుగులు పెట్టిస్తున్నారు. అంటే ఇవాళ నాకు ఈరోజు పదవి, ఇవాళతో లాస్ట్ అంటే రేపు ఎలా వర్క్ చేస్తాం మనం? ఏ జాబ్కైనా ఏదైనా అందరితో కలివిడిగా సరదాగా తిరుగుతూ ప్రతి పని పెండింగ్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి అడ్మిట్ చేసేసి కదా బయటకు వెళ్ళిపోతాం. అలాగా ప్రతిదీ కూడా ఇమ్మీడియట్గా సెక్రటరియట్కి వెళ్ళడం, లేదంటే క్యాబినెట్ సమావేశాలు, ఎవరికే పది పురమాయించడం, అక్కడ పెండింగ్ చూడడం, ఎక్కడ పెండింగ్ అన్నీ క్లియర్ చేస్తున్నారు కదా. సో అలాగా మళ్ళీ త్వరితగతిన శరవేగంగా అన్నీ చేయాలని చూస్తున్నారు. బట్ మీరనేది కూడా వాస్తవమే. ఏంటంటే మొన్న ఎలక్షన్స్లో ఇంచుమించు 20 పైచిలకు నియోజకవర్గాలు, ఈ 4 జిల్లాలు హైదరాబాద్ సిటీ. సో 18 వరకు బీఆర్ఎస్కే వచ్చాయి. అంటే ఇక్కడున్న సెటిలర్స్ కావచ్చు, హైదరాబాద్ మహానగరంలో నివసించే వివిధ రాష్ట్రాల వారు, జాతుల వారు, వివిధ ప్రాంతాల వారు అయినప్పటికీ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్కే మొగ్గు చూపారు కాబట్టి 18 వరకు వచ్చాయని కూడా ఒక సర్వేలో అనుకుంటున్నారు. మేబీ అయి ఉండొచ్చు. కానీ మిగతా జిల్లాల నుంచి కూడా వచ్చేవాళ్ళు, ఇక్కడ ఉండి జిల్లాలకు వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్ళి ఓటు వేశారు కదా. జిల్లా స్థాయిలో కాంగ్రెస్కి మంచి మెజార్టీ వచ్చింది కదా. ఓడిపోయిన స్థానాల్లో కూడా మంచి మెజార్టీ వచ్చింది కదా, 64 కాకుండా. కాబట్టి అక్కడ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఓటు వేయడానికి వెళ్ళి ఉన్నారు కాబట్టి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఊళ్ళో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన ఈ దీన్నే బేస్ చేసుకొని మాట్లాడడానికి లేదు. కాంగ్రెస్ కూడా చేయగలదు. చాలామంది చాలా సందర్భాల్లో చెప్పేదంటే రాజీవ్ గాంధీ కూడా మంచి విజనరీ ఉన్న పర్సనే, దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. కానీ ఆయన నుండి ఇంకోలా ఉండదు ఇండియా గ్లోబల్ స్థాయిలో. కానీ ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ సంబంధించి, లేదంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి వాటికి సంబంధించి బాగా పరుగులు పెట్టి ఉండేదేమో అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం కూడా ఉంది. సో అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, అండ్ మోర్ ఓవర్ ఈయన కూడా ఒకప్పుడు ఒక విజనరీ పీపుల్ అని చంద్రబాబు గారి హయాంలో చేసిన రేవంత్ రెడ్డి గారు కాబట్టి, ఆయన నాయకత్వంలో చేసిన వారు కాబట్టి, అది ఎలా తీసుకెళ్ళాలి, హైదరాబాద్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అని కూడా దగ్గరగా చూసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా పరుగులు పెట్టిస్తారు. ఆల్రెడీ ఒక స్థాయికి వెళ్ళిపోయిన సిటీ కాబట్టి సెక్యూర్గా ఖచ్చితంగా బాగానే ఉంటుంది. పైగా దక్కనపేట భూమి, భూకంపాలు, వరదలు లాంటికి అవకాశం లేదు.
పైగా సెక్యూర్డ్గా ఉంటుంది, అన్నిటికీ సెంటర్, దేశం మొత్తానికి సెంటర్లో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి ఏ కంట్రీ ఏ సిటీకి వెళ్ళినా కూడా ఫ్లైట్ త్రూ అవుట్ ఎయిర్లో వెళ్తే అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి. 1.5 hour మ్యాక్సిమం. సరిగ్గా ఇప్పుడు మీరు నేషనల్ హైవే, ఇప్పుడు మెయిన్ NH7 అనేవారు, ఇప్పుడు నెంబర్ ఎంతో ఐడియా లేదు, కానీ ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అది ఉన్న ఆ లైన్ చూస్తే సెంటర్లో హైదరాబాద్ ఉంటుంది. అన్ని రకాలుగా హైదరాబాదు వాటర్ వేస్ తప్ప వాటర్ ఒకటి సీ లేదు కాబట్టి అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. కరెక్ట్. హార్బర్ అనేది ఒకటే మిస్ అయ్యింది, కానీ మిగతా అన్ని రకాలుగా బాగానే ఉంటుంది, అన్నిటికీ సెంటర్ పాయింట్గా ఉంటుంది. అందుకే కేంద్రం చాలా సందర్భాల్లో కాంగ్రెస్ హయాంలో కూడా ఇది రెండో క్యాపిటల్గా చేయాలి. ఎందుకంటే ఈ ఢిల్లీ క్యాపిటల్ అనేది దక్షిణాది రాష్ట్రాలకి, సౌత్ ఇండియాకి చాలా దూరంగా ఉంటుంది, చాలా వరకు అందుబాటులో లేదని రెండో క్యాపిటల్గా చేయ ఉద్దేశంలో కూడా ఉంది. ఇప్పటికీ ఉంది ఆ ప్రపోజల్, ఎక్కడికి వెళ్ళిపోలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు రాష్ట్రపతి గారు కూడా మనకి వేసవి విడిది గట్రా వచ్చి వెళ్ళడం మనం చూస్తుంటాం. సో ఇవన్నీ పక్కన పెడితే హైదరాబాద్ ఆ స్థాయి ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతారా లేదా అనేది కేటీఆర్ గారు ఒక పరోక్షంగా సవాలే అనుకోవాలి, మరొక విధంగా బాధ్యత కూడా అనుకోవచ్చు. దాన్ని ఎందుకు నెగిటివ్గా అనుకోవాలి, బాధ్యతగా కూడా అడుగుండొచ్చు కేటీఆర్ గారు అనొచ్చు. ఎందుకంటే ఆయన హయాంలో చాలా వరకు, ఇప్పుడు ఆయన పేరేంటి, ట్రంప్ వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు కూడా ఆయన హోస్టింగ్ చేసినప్పుడు కేటీఆర్ గారిని చూస్తే అసలు చాలా బాగా హోస్టింగ్ చేశారు. చాలా వరకు కంపెనీలు కూడా తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేశారు. పెద్ద పెద్ద కంపెనీలు వాటి మెయిన్ హబ్ హైదరాబాద్గా పెట్టుకోవడంలో కేటీఆర్ గారి కృషి ఉంది, లేదని లేదు. దావోస్ సభలకు వెళ్ళినప్పుడు కూడా కొన్ని ప్రాజెక్టులు తీసుకురావడం చాలా బాగా చేశారు. బట్ అంతకుముందు చంద్రబాబు గారి హయాం నుంచి కూడా అది అలా డెవలప్ అవుతూ వచ్చింది. మేజర్ మెట్రోపాలిటన్ సిటీని అయిపోయింది హైదరాబాద్. ఇప్పుడు ఇండియాలో టాప్ 7 మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ ఒకటి. సో దాన్ని కంటిన్యూ చేస్తుంటే ఖచ్చితంగా చేస్తారు. రేవంత్ రెడ్డి బేసిక్గా బిజినెస్ మ్యాన్, పైగా చిన్న వయసులోంచే రాజకీయాలు అన్నీ బాగా వచ్చారు, అన్నీ చేయగలదు. కాబట్టి మనిషికి దానికి నాలెడ్జ్ లేకపోయినా దాన్ని ఎవరికి అప్పగిస్తే ఆ పని అవుతుంది, ఎవరితో చేపిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనే ఒక థాట్ ఉంటే చాలు. దట్ ఈజ్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఆ మేనేజ్ చేయడం వస్తే దానికి తగ్గట్టుగా ఎవరిని పెట్టాలి, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీని ఎవరిని పెట్టుకోవాలి, అక్కడ మంత్రిగా ఎవరికి ఇవ్వాలి, దానికి పవర్ఫుల్ సెక్రటరీగా IAS ఆఫీస్ని ఎవరిని పెడితే సరిపోతుందో అవి మేనేజ్ చేసుకుంటే చాలు. ఒక స్థాయికి వెళ్ళాక అన్నీ డెవలప్ అయిపోతాయి. సో రేవంత్ రెడ్డి గారు కూడా అది కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే వాటిని ఎవరైనా చేయక్కర్లేదు, కొంత స్థాయికి వెళ్ళిపోతాయి. బట్ కింద స్థాయి వాళ్ళని పట్టించుకోవడం అనేది ప్రాధాన్యం. బట్ అది పట్టించుకుంటున్నారు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఓకే. అండ్ దట్టు ఈ కొద్ది సంవత్సరాల్లో కూడా ఐటీ సెక్టర్ ఎంత బాగా డెవలప్ అయిందో, ఎంత బాగా డెవలప్ చేశారో కేటీఆర్ గారు మనందరం చూసాం. సో ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా అలాగే ఐటీ సెక్టర్ కొంచెం డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని ఆశలు పెట్టుకోవచ్చా, లేకపోతే డౌటేనా? ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, పెట్టుకోవాలి కూడా. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తేనే, డెవలప్ చేస్తేనే వాళ్ళు ప్రకటించిన ఆ పథకాలకి ఆ రెవెన్యూ అక్కడికి సరిపోతుంది. లేదంటే ఒకవేళ పక్క రాష్ట్రంలో అవుతుంది పరిస్థితి. ఇక్కడ పథకాలు ఇచ్చేసి అక్కడ రెవెన్యూ మీద కానీ ఆ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఏమవుద్ది, మూసుకోవాలి. అప్పుడు అందరూ అన్ని పథకాలు కూడా ఆపేసుకోవాలి. అందులోని మహిళలకి ఉచిత బస్సు అన్నారు, దాని ప్రకారం ఆర్టీసీకి చాలా భారం పడుతుంది. అది కూడా నెలకి గృహిణీలకి 2,500 పెన్షన్ లాగా ఏదో ఇస్తామంటున్నారు. సరుకులు రవాణాలకు వాటికి సంబంధించి చూద్దాం. అంటే ఖచ్చితంగా అదైతే ఉంటుందండి. అది ఆగిపోతే ఈ పథకాలు రన్ చేయలేరు. కాబట్టి అంటే హామీలు ఇవ్వడం అనేది నోటి మాట ఏం కాదు కదా, చేతుల్లో కూడా చూపించాలి. సో ఊరికనే ఏం చెప్పలేదు, ఆయన ఏం ఆలోచించకుండా అయితే రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చి ఉండరు అని చెప్పేసి అని భావిస్తున్నారు అందరూ కూడా. నష్టాల్లోకి అయితే తీసుకెళ్ళనేటువంటి నమ్మకం అయితే అందరికీ ఉంది రేవంత్ రెడ్డి గారి పైన ఆలోచించుకున్నట్లయితే. సో చూద్దామండి అసలు ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా డెవలప్ చేస్తారు ఏంటి అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.